మనలో చాలా మందికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ ప్రసాదం దొరికే ప్లేస్ కి వెళ్ళబోతున్నాం, అదే శబరిమల. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శబరిమల అయ్యప్ప స్వామిని 2 సార్లు దర్శించుకుంటా అని. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఎరిమేల్ నుంచి డైరెక్ట్ గా శబరిమల అయితే వెళ్ళిపోయాం. వెళ్లేదారిలో లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. వెళ్ళగానే పంబా నదిలో స్వాములందరూ స్నానం చేస్తూ ఉన్నారు. ఇంకా మా స్వాములు కూడా అక్కడ స్నానం చేసి ఇరుముడి అయితే రెడీ చేసుకున్నారు. ఇంకా ఇరుముడి తల మీద పెట్టుకుని స్వాములందరూ కొండెక్కడం అయితే స్టార్ట్ చేశారు. కొండెక్కేటప్పుడైతే అయ్యప్ప స్వామి మధ్యలోనే కనిపించేశాడు. ఎందుకంటే ఈసారి కొండెక్కడంతో పాటు భక్తులు కూడా చాలా మంది వచ్చారు. ఒక్కసారి అక్కడ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారో. కొంచెం కదలడానికి కూడా ప్లేస్ లేదు. చాలా సేపు క్యూ లైన్ లో వెయిట్ చేసి కొంచెం ముందుకెళ్ళగానే మాల వేసుకుని వాళ్ళందరినీ సెపరేట్ గా అయితే దర్శనానికి పంపిస్తున్నారు. ఫస్ట్ టైం దర్శనానికి వెళ్తే అయ్యప్ప స్వామిని కలారా చూసేలోగానే నెట్టేశారు. అందుకే సరిగ్గా చూడలేకపోయాం. మళ్ళీ సెకండ్ టైం కూడా దర్శనానికి వెళ్లే ఛాన్స్ ఉందని తెలిసి లేట్ చేయకుండా క్యూలో అయితే జాయిన్ అయిపోయాం. ఈసారి మాత్రం దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎలాగైతేనే అయ్యప్ప స్వామిని 2 సార్లు చూశాను. ఆ రోజు నేను క్యూలో పడిన కష్టం అంతా మర్చిపోయా. ఆ 18 మెట్లు మాత్రం ఓన్లీ మాల వేసుకున్న వాళ్ళనే ఎక్కనిస్తారు. ఇంకోటి ఏంటంటే శబరిమలలో కూడా మన ఫాలోవర్స్ నన్ను గుర్తుపట్టారు. అది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ప్రసాదం తీసుకొని కొండ దిగేసి బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఈ ప్రసాదం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. నా కోసం నేను ఎక్స్ట్రాగా ఇంకో 4 కొన్నాను. అంత ఇష్టం ఈ ప్రసాదం అంటే. మీలో ఎంతమందికి ఈ ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది శబరిమల వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోతే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.